హైదరాబాదు విజయవాడ 4 లేన్ రహదారిని 6 లేన్గా విస్తరించే పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డును 1740 కోట్లకు జిఎంఆర్ దీని మీద టోల్ వసూలకి 2010లో టెండర్ దక్కించుకున్నది. ఆ సంస్థ ఇప్పటిదాకా టోల్ వసూలు చేస్తుంది. ఇప్పుడు ఆ సంస్థ ఆ బాధ్యత నుంచి తప్పించుకోబోతుంది అని ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొన్నది. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారి సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోతుంది. ఆ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించిన వార్త ఇది. టీచర్ రిక్రూట్మెంట్ కోసం నిర్వహించే టెస్ట్ డిఎస్సి టీఆర్టీ, ఆ టెస్ట్ పేరు టీఆర్టీ, టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు. కాకపోతే అది డిఎస్గా అంటే జిల్లా సెలక్షన్ కమిటీగా ఇంతకుముందు ఫేమస్ కావడంతో ఆ డిఎస్సి అనే పేర్కొంటున్నారు. దానికి జూలై 27 నుంచి జూలై నెలాఖరు వరకు పరీక్షలు నిర్వహిస్తాం. అది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఒకే రోజు అన్ని పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. సబ్జెక్టుల వారీగా ఒక్కొక్క రోజు పరీక్షలు ఉంటాయని గతంలోనే అధికారులు చెప్పినారు. కానీ ఇంతవరకు ఆ షెడ్యూల్ ప్రకటించలే. జూలై 17 అంటే ఎంతో దూరంలో లేదు, ఒక 3 వారాల గడువు మాత్రమే ఉంది. అయినా సబ్జెక్టు అంటే వాళ్ళు ప్రిపేర్ కావడానికి కూడా అంటే నా పరీక్ష ఒక్కొక్కళ్ళు మల్టిపుల్ అంటే వాళ్ళకు ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్గా అప్లై చేసేటోళ్ళు 2 మెథడాలజీ చదివి ఉంటారు కాబట్టి వాళ్ళు 2 మెథడ్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్నే కొంతమంది హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఇంతవరకు ఆ షెడ్యూల్ ప్రకటించకపోవడంతో ఆ ఉద్యోగార్థులంతా ఆందోళనలో ఉన్నారు.